తిరిగి వాక్యాన్ని ధ్యానించుకుందాం. ఆ రాత్రి యావే జాగరణ చేసిన రాత్రి ఇజ్రాయేల్ ప్రజల్ని రక్షించడానికి, ఫరోని ఐగుప్తీలని శిక్షించడానికి ఆయన జాగరణ చేస్తాడు. అందుకే గురువారం రోజు రాత్రి పాస్కా భోజనం తర్వాత మనం రాత్రంతా కూడా మరి యావే దేవుణ్ణి వందనాలు చెప్తూ ఆరాధన చేస్తూ ఉంటాం అన్నమాట. ఆది సంఘాలు చాలా స్ట్రిక్ట్గా రాత్రంతా కూడా జాగరణ చేస్తారు. దేవుడు మన కొరకు జాగరణ చేసి మరి ఐగుప్తు బానిసత్వం నుంచి మనల్ని కాపాడాడని ఇజ్రాయేల్ ప్రజలు కూడా పాస్కా పండుగను చేసుకుంటూ రాత్రంతా జాగరణ చేస్తూ దేవునికి వందనాలు చెప్తారు. థ్యాంక్స్ గివింగ్ ఫెస్టివల్ అన్నమాట, కృతజ్ఞత పండుగ. కానీ సరిగ్గా 430 సంవత్సరాల బానిసత్వం ముగిసిన తర్వాతనే దేవుడు వాళ్ళని బయటికి తీసుకొని వస్తారు. దేవుడు పెట్టినటువంటి ఆ 430 సంవత్సరాల బానిసత్వం అన్నమాట. మీరు అలాగే బాబిలోనియా చూస్తే 70 సంవత్సరాలు మీరు విశ్రాంతి దినాన్ని పాటించలేదు కనుక యెరూషలేము 70 సంవత్సరాలు అది శిథిలమై ఉంటుంది అంటాడు. 70 సంవత్సరాలు శిక్షని నిర్ణయిస్తారు దేవుడు యూదా దేశ ప్రజలకు అన్నమాట, అన్య దైవములను ఆరాధించినందుకు. కనుక 70 సంవత్సరాలు ముగిసిన తర్వాతే పంపిస్తారు. ఇక్కడ కూడా వాళ్ళు ఏడుస్తూ ఉంటారు, మమ్మల్ని బయటికి తీసుకొని రండి. కానీ దేవుడు పెట్టిన గడువు ముగిసే వరకు దేవుడు వాళ్ళని బయటికి తీసుకొని రారు. 430 సంవత్సరాలు. ఎందుకంటే ఉపదేశకుడు గ్రంథం మీరు చదివితే ప్రతిదానికి ఒక సమయం ఉంటుంది. దేవుడు ఒక గడువు పెట్టినప్పుడు ఆ గడువు ముగియాలన్నమాట. మోషే కూడా 40 సంవత్సరాలప్పుడే నేను దేవునికి సేవ చేసి ఐగుప్తులో ఇజ్రాయెల్ ప్రజల్ని విడిపించాలనుకుంటాడు. కానీ దేవుడు ఆయనకి పెట్టిన వయసు 80 వచ్చినప్పుడే నాయకుడు అవుతాడనమాట. అలాగే యోసేపు మరి ఫరో రాజు ఇంటిలో 11 సంవత్సరాలు, చెరసాలలో 2 సంవత్సరాలు, 13 సంవత్సరాలు. యోసేపు 30 సంవత్సరాలకి గవర్నర్ కావాలని దేవుడు నిర్ణయించారు. ఆ టైం వచ్చినప్పుడే అయినాడనమాట. అలాగే దావీదు 30 సంవత్సరాలప్పుడు రాజు కావాలి అనుకున్నాడు దేవుడు. ఆయన అనుకున్నప్పుడే చేశాడనమాట. కొన్నిసార్లు మనం ఇన్నిసార్లు ప్రార్థన చేస్తున్నాము, ఏం జరుగుతుంది అంటే ఇంకా ఏం జరగట్లేదు, ఇంకా అద్భుతాలు జరగట్లేదు, ఇంకా అంటే దేవుడు ప్రతిదానికి పరలోకంలో ఒక సమయాన్ని నిర్ణయిస్తారు. ఆ సమయం వరకు వేచి ఉండాలన్నమాట. వాళ్ళు బయటికి వచ్చేస్తారు సంతోషంగా. 430 సంవత్సరాల తర్వాత అంటే ఎన్ని తరాలు అయిపోయిండొచ్చు కదా. ప్రభు అయితే అంటారు అబ్రహాంతో మరి నిబంధన చేసుకున్నప్పుడు 4 తరాలని. వాళ్ళందరూ 20 లక్షల మంది, 6 లక్షల మంది ఏమో మగవాళ్ళు అన్నమాట. ఆ తర్వాత స్త్రీలు పిల్లలు అందరూ కలిసి 20 లక్షల మంది వాళ్ళ జంతువులు, మేకలు, గొర్రెలతో ఓ కోలాహలంగా బయటికి వచ్చేస్తారు. వచ్చినప్పుడు అక్కడ దేవుడు మళ్ళీ వాళ్ళతో మాట్లాడతారనమాట. మోషే అహరోన్లతో యావే దేవుడు మాట్లాడుతూ ఉంటారు. ఈరోజు నేను ఐగుప్తు బానిసత్వం నుండి మిమ్మల్ని నేను విడిపించాను కనుక మీరు దీన్ని పండుగగా చేసుకోవాలి. మీకు ఇది జ్ఞాపకార్థ దినంగా ఉండాలి. అంటే మర్చిపోకూడదు. ఎన్ని తరాలైనా కూడా, ఎన్ని సంవత్సరాలైనా ఈ పాస్కా నేను దాటిపోయాను, మీ ఇండ్లకి నెత్తురు గుర్తులున్న ఇండ్లకి మిమ్మల్ని రక్షించాను, ఇది రక్షణ దినంగా మీరు గుర్తు పెట్టుకోవాలి అని చెప్పి, నేను ఐగుప్తులో తొలిచూలు బిడ్డలందరినీ చంపాను కనుక మీ తొలిచూలు బిడ్డలందరినీ నాకు అంకితం చేయాలి అని దేవుడు అక్కడ నియమం చేస్తాడు. నిర్గమకాండం 13లో ఎందుకు మనం మొదటి బిడ్డ జ్యేష్ఠపుత్రుని సేవకి ఇవ్వాలంటే అక్కడ ఐగుప్తులో తొలిచూలు బిడ్డల్ని నేను చంపాను కాబట్టి మీకు పుట్టిన తొలిచూలు బిడ్డలు నాకు అంకితం కావాలి, వాళ్ళు నాకు సమర్పణ మీరు చేయాలి. కృతజ్ఞతగా మిమ్మల్ని అక్కడ నేను విడిపించాను. ఎందుకు? తొలిచూలు బిడ్డల్ని చంపినప్పుడు ఫరో రాజు పంపించాడు, అంతకుముందు పంపించలేదు, కానీ ఇప్పుడు పంపించాడు. కాబట్టి మీరు కృతజ్ఞతగా ఏం చేయాలంటే మీ తొలిచూలు బిడ్డల్ని నాకు సమర్పించాలి. అలాగే మీ పశువులకి పుట్టిన, గొర్రెలకి పుట్టిన మొదటిది నాకే, తొలిచూలుగా పుట్టినటువంటి ఆ గొర్రెపిల్ల, ఆ జంతువు నాకు చెందిందిగా ఉంటుంది. అంటే అవి మనం వాడుకోకూడదు అనమాట.
దేవుడిది దొంగతనం చేసినట్లు అవుతుంది. మీకు ఏదైతే మొదటి బిడ్డ పుడుతుందో, లేకపోతే ఇంట్లో మీ ఆస్తి ఉంటుందో, మీ జీతం వస్తుందో 10 వంతులుగా చేసి ఆ మొదటిది దేవుడిది అనమాట. కాబట్టి దేవుడిది మనం దొంగతనం చేయకూడదు, అందుకే దేవునికి అర్పించాలి. ఇలా ఎందుకు జ్యేష్ఠ పుత్రుడిని దేవునికి ఇవ్వాలి అనేది ఇక్కడ దేవుడు ఆ రోజు వాళ్ళకి నియమం చేస్తారు. వాళ్ళు ఐగుప్తులో నుంచి అక్కడ రామేసేను అనే ప్రాంతంలో నుంచి బయలుదేరి సుక్కోతు దగ్గర వచ్చేసి, యాక్చువల్గా ఐగుప్తు నుంచి కానా దేశం 11 రోజుల ప్రయాణం అన్నమాట. వాళ్ళు ఎడారిలో 40 సంవత్సరాలప్పుడు కూడా జరుపుకుంటారు ప్రతి సంవత్సరం. మొదటి నెల 14వ తారీఖు నుంచి మళ్ళీ 21వ తారీఖు వరకు పాస్కా, మళ్ళీ పొంగని రొట్టెల పండుగ. కానా దేశంలో వచ్చినప్పుడు కానా దేశంలో కూడా అక్కడ వాళ్ళు పండుగ తప్పకుండా చేసుకుంటారు. అది యూదులకి చాలా ముఖ్యమైన పండుగగా ఉంటుంది. తర్వాత సొలొమోన్ దేవాలయాన్ని కట్టిన తర్వాత క్రీస్తు పూర్వం 971లో రాజు అవుతాడు. ఆ 7 సంవత్సరాలు దేవాలయం కడతాడు. ఆ తర్వాత వాళ్ళు నియమం చేసుకుంటారు, ఒక రూల్ లాగా, శాసనం. ఈ పాస్కా పండుగ మాత్రం దేవాలయంలోనే జరుపుకోవాలి. యెరూషలేం దేవాలయంలో, సొలొమోన్ కట్టిన దేవాలయం. యూదులు ఎక్కడెక్కడ ఉన్నా సరే ఇజ్రాయెల్ ప్రజలు పాస్కా పండుగకి తప్పనిసరిగా యెరూషలేంకి వచ్చి యెరూషలేం దేవాలయంలోనే అందరూ పాస్కా భుజించాలి అని నియమం చేస్తారు. ఎప్పటి పాస్కా చూడండి, వీళ్ళు ఇజ్రాయెల్ ప్రజలు ఐగుప్తులోంచి బయటికి వచ్చిన పాస్కా క్రీస్తు పూర్వం 1400 సంవత్సరాలప్పుడు. ఆ 1400 సంవత్సరాల తర్వాత యేసు ప్రభు పుడతాడు. పుట్టిన తర్వాత మరి లూకా సువార్త 2:41 యేసు ప్రభు 12 సంవత్సరాల వయసున్నప్పుడు నజరేతు నుండి మరియ తల్లి జోజప్ప గారు బాలయేసు పాస్కా పండుగకు ఆచారం ప్రకారం అక్కడికి వచ్చేవాళ్ళు అనమాట. అక్కడ వేద పండితుల మధ్య ఆయన కూర్చొని మరి వాళ్ళకి బోధిస్తూ ఉంటాడనమాట. వీళ్ళు ఇలా పాస్కా, యూదులు ఈ విధంగా పాస్కా పండుగ చేసుకుంటారు. అయితే క్రైస్తవుల పాస్కా ఏంటంటే ఆదివారం అన్నమాట. అపోస్తుల కార్యాలు 20లో 7వ వచనం చూస్తే అపోస్తులు శిష్యులు మరి దేవాలయంలో మరి ఇండ్లలో కూడా రొట్టెని విరిచి పాస్కాని భుజించేవాళ్ళు ఆదివారం రోజు. ఎందుకు మనకి ఆదివారం రోజు పాస్కా అంటే, పాత నిబంధనలో యావే దేవుడు ఐగుప్తులో దాటిపోతూ ఇజ్రాయేల్ ప్రజల్ని ఫరో బానిసత్వం నుంచి విడిపించినట్లే యేసు ప్రభువు మనల్ని సైతాను బానిసత్వం నుంచి విడిపించిన రోజు అన్నమాట. ఆయన సిలువలో మరణించినప్పుడు సైతాన్ని సిలువ వేసి ఇది సమాప్తమైనదని, సైతాను బానిసత్వం సమాప్తమైనదని సైతాను అధికారాన్ని కొట్టివేసి ఆ యొక్క పాపాన్నంతా కూడా, పులిసిన పిండి అనే పాపం అన్నమాట, ఆ పాపాన్ని, ఇదే పాస్కా అంటే ఐగుప్తు దేవతలందరినీ దేవుడు యావే దేవుడు శిక్షిస్తాడు. ఆ రోజు ఆయన దాటిపోతూ ఐగుప్తులో యేసు ప్రభు సైతాను శక్తులు, అంధకార శక్తులు అన్నింటినీ కూడా పాస్కా దినాన సిలువకి కొట్టేస్తాడు. సరిగ్గా క్రీస్తు శకం యేసు ప్రభు సిలువకి వేయబడిన సంవత్సరం క్రీస్తు శకం 30లో ఏప్రిల్ 7వ తారీఖు అన్నమాట. వాళ్ళకి పాస్కా జరుగుతుంది. అప్పుడు వాళ్ళు యెరూషలేం దేవాలయంలో పాస్కా గొర్రె పిల్లని ప్రధాన యాజకుడు బలిగా దేవునికి అర్పించే సమయంలో కల్వరి కొండ మీద యేసు ప్రభు దేవుని గొర్రె పిల్లగా ఆయన బలిగా అర్పించబడతాడనమాట. ఆ సమయంలో ఆయన సైతాను శక్తులన్నిటినీ కూడా సిలువకి కొట్టేసి సైతాను బానిసత్వం నుండి మనకి విడుదలనిచ్చిన రోజు అనమాట. అది విడుదల. శారీరకంగా ఇజ్రాయేల్ ప్రజలకి శరీర సంబంధమైన విడుదల జరిగింది. మనకి ఆత్మ సంబంధమైన విడుదల, ఆత్మీయ బానిసత్వం నుంచి విడుదలనిచ్చారనమాట. అప్పుడు యేసు ప్రభు ఎలాగైతే ఆదివారం రోజు ఆయన పునరుత్థానుడై లేచి పరలోకానికి వెళ్తాడో, అంటే సైతాను శక్తుల్ని సమాధి చేసి ఆయన విజయుడై జయించిన వాడుగా పునరుత్థానుడై లేచి పరలోకానికి వెళ్తాడనమాట. కనుక మనం ఆదివారం రోజున పాస్కాని భుజిస్తామన్నమాట. ఎందుకంటే సైతాన్ని యేసు ప్రభు సిలువ వేసి ఓడించి విజయుడుగా ఆయన లేచాడు ఆదివారం రోజు. కాబట్టి ఆదివారం రోజు మనం పాస్కాని భుజిస్తాం.
అలాగే మోషే నాయకత్వాన ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు బానిసత్వం నుండి విడిపించబడి వాగ్దత్త భూమికి నడిపించబడినట్లే యేసు ప్రభు నాయకత్వంలో మనమందరం కూడా విశ్వాసులైన మనము సైతాను బానిసత్వం నుండి విడిపించబడి వాగ్దాన భూమి అయినటువంటి పరలోకానికి మనం వెళ్తూ ఉన్నాం. యేసు ప్రభు మనల్ని తీసుకొని వెళ్తున్నారనమాట. కొలోసి 1:13 చీకటి నుంచి వెలుగులోనికి తీసుకొని వచ్చాడు. యావే దేవుడు ఆనాడు ఐగుప్తులు దాటి పరలోకానికి వెళ్ళిపోయాడు. అక్కడ ఇజ్రాయేల్ ప్రజల్ని విడిపించి యేసు ప్రభు ఈ లోకానికి వచ్చి మనల్ని సైతాను బానిసత్వం నుండి విడిపించి ఆయన పరలోకానికి వెళ్ళిపోయాడు. మనం కూడా ఈ లోకంలో యాత్రికుల్లాగా ఉండి ఒకరోజు మనం కూడా పరలోకానికి వెళ్ళిపోవాలి. ఈ లోకాన్ని దాటి పరలోకానికి వెళ్ళాలి. అక్కడ మనం పాస్క భుజించాలి. దర్శన గ్రంథం 19లో చెప్పిన గొర్రెపిల్ల మహోత్సవం యేసు ప్రభు కడ్రా భోజనాలు అంటారు, నేను ఇంకా మళ్ళీ పరలోకంలో భుజిస్తాను. అక్కడ అసలైన పాస్క మనం భుజించాలి. ఇది పాస్క పండుగ యొక్క చరిత్ర. ప్రార్థన చేసుకుందాం. పరలోకపు మా తండ్రి, మీ పరిశుద్ధ నామమునకు స్తోత్రం కలుగునుగాక. ప్రభువా, ఇజ్రాయేల్ ప్రజల్ని నాయన తండ్రి నీవు ఆ ఐగుప్తు దేశంలో దాటిపోవచ్చు, ఎలాగైతే ఐగుప్తీలని వాళ్ళ తొలిచూలు బిడ్డల్ని శిక్షించి ఇజ్రాయేల్ ప్రజల్ని బానిసత్వం నుండి విడిపించావో ప్రభువా, మమ్మల్ని కూడా సైతాను బానిసత్వం నుండి విడిపించండి నాయన. మాకు విడుదలని దయచేయండి ప్రభువా. ఎలా మీరు సైతాన్ని సిలువకి కొట్టేశారో మా పాపమంతా కూడా సిలువకి కొట్టేసి మిమ్మల్ని సమాధి చేసినప్పుడు మా పాపాలని సమాధి చేసి మీరు ఎలా పునరుత్థానుడై లేచారో యేసయ్య, పరలోకానికి మీరు ఎలా దాటిపోయారో, ఈ లోకాన్ని దాటి పరలోకానికి వెళ్ళారు. మేము కూడా ఈ లోకంలో యాత్రికుల్లాగా జీవించి ఈ లోకంను దాటి ఒకరోజు పరలోకంలో మీ చెంతకి రావాలి, మీతో కలిసి గొర్రెపిల్ల మహోత్సవంలో మేము పాల్గొనాలి ప్రభువా. ఇదే మా జీవితం యొక్క ఆశయం మేము తెలుసుకొని దానికి తగినట్లుగా జీవించే కృప మాకు దయచేయమని యేసు నామములో అడుగుచున్నాం తండ్రి, ఆమేన్. పరలోక పాస్క విందులో పాల్గొనే కృపను దేవుడు మనందరికీ దయచేయుదురుగాక. దేవుని కృప మీకు తోడైండునుగాక. గాడ్ బ్లెస్ యూ.